2038 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 34.2 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వ పరంగా 20.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 తర్వాత భారత్, అమెరికా 2028-30లో వరుసగా 6.5%, 2.1% సగటు వృద్ధి రేటును కొనసాగిస్తే ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2038 నాటికి భారతదేశం పీపీపీ పరంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమించవచ్చు. ఈ నెల ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో పాటు భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని అభివర్ణించారు. కానీ వాస్తవ లెక్కలు చూస్తే 2028 నాటికి మార్కెట్ మారకం రేటు పరంగా భారత్ జర్మనీని అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కూడా అంచనా. తగిన ప్రతిఘటనలతో ఎంపిక చేసిన భారతీయ దిగుమతులపై అమెరికా విధించే అధిక సుంకాల ప్రతికూల ప్రభావాన్ని భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధికి దాదాపు 10 బేసిస్ పాయింట్లకు పరిమితం చేయగలదు. ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత డైనమిక్గా ఎదుగుతోందని, అధిక పొదుపు, పెట్టుబడి రేట్లు, అనుకూలమైన జనాభా, స్థిరమైన ఆర్థిక స్థితి వంటి బలమైన ఆర్థిక పునాదులతో భారత్ ఎదుగుతోందని ఈవై ఎకనామీ వాచ్ ఆగస్టు 2025 సంచిక తెలిపింది. సుంకాల ఒత్తిళ్లు, వాణిజ్యం మందగించడం వంటి ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్ స్థితిస్థాపకత, దేశీయ డిమాండ్పై ఆధారపడడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో సామర్థ్యాలను పెంచడం నుంచి ఉద్భవించిందని అది తెలిపింది.